ఏపీ పాల్సెట్ 2024కి సంబంధించి లాగిన్ ప్రాబ్లమ్ అయితే ఎవరైతే ఫేస్ చేస్తున్నారో జనరేట్ పాస్వర్డ్ కానివ్వండి, ఎవరైనా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటే ఖచ్చితంగా కింద కామెంట్ అయితే చేయండి. అట్ ది సేమ్ టైమ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే ఉంది కింద. నన్నైతే కాంటాక్ట్ అవ్వండి. ఖచ్చితంగా మీకు సొల్యూషన్ అయితే చెప్తాను. గైస్ వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చేసారా? ఏ కాలేజెస్ ఇచ్చారో కింద కామెంట్ చేయండి. చాలామందికి నేను చెప్పేది ఏమంటే ఈ వీడియోలో నేను మెయిన్‌గా ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ప్రీవియస్ నేను చాలా అంటే చాలా చూసాను. గైస్ మనకు ఫేజ్ 1, ఫేజ్ 2 మాత్రమే ఉంటాయి. అంటే మనకు రిజల్ట్స్ అనేటివి వస్తాయి కదా! అప్పుడు ఫేజ్ 3 అనేది ఖచ్చితంగా ఉండదు. కాకపోతే అందుకే ముందుగానే చెప్తున్నా. వెబ్ ఆప్షన్స్ అనేటివి ఏ విధంగా ఇవ్వాలి అన్న విషయానికొస్తే ఏపీ పాల్సెట్ 2024 అప్పుడైతే నేనైతే చెప్తున్నా. ప్రతి ఒక్క స్టూడెంట్ ఎవరైతే వెబ్ ఆప్షన్స్ ఇస్తున్నారో ప్రతి ఒక్కరికైతే ఎంత వీలైతే అన్ని తక్కువ కాలేజెస్ అయితే మీరైతే ఇవ్వండి గైస్. ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది స్టూడెంట్స్ అయితే చాలా అంటే చాలా కాలేజెస్ అయితే ఇచ్చేస్తారు. చాలా బ్రాంచెస్ అయితే ఇచ్చేస్తారనమాట. చాలామంది అయితే సీట్ రాక చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తుంటారు. అందుకే చెప్తున్నా. లాస్ట్ ఇయర్ కూడా చాలామంది అయితే ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేశారు. అందుకే ముందు జాగ్రత్తగా అయితే చెప్తున్నా. నా సజెషన్ ఏంటంటే ఎన్ని వెబ్ ఆప్షన్స్ ఇవ్వమంటానంటే మ్యాక్సిమం అయితే మీరు ఏ కాలేజ్ ఖచ్చితంగా రావాలనుకుంటున్నారో ఆ కాలేజ్ ఇవ్వండి. మీ దగ్గరలో ఉన్న కాలేజెస్ అయితే మీరైతే ఇచ్చుకోండి గైస్. దూరం ఉన్న కాలేజెస్ ఇచ్చేసి తరువాత అయితే మీరే ప్రాబ్లమ్ అనేది ఫేస్ చేస్తారనమాట. నేను చాలా అంటే చాలా మందిని అయితే చూశాను. అందుకే చెప్తున్నా. ఇన్ కేస్ మీరు కనుక వెబ్ ఆప్షన్స్ ఇవ్వకుంటే మాత్రం తక్కువ వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వండి. కామెంట్ చేయండి ఎటువంటి డౌట్ ఉన్నా కానీ.